మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. మరోసారి సరిహద్దుల్లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. 11వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాయాది పాకిస్తాన్ ఉల్లంఘించింది. కుప్వారా, భూరాముల్లా, పుంచ్ సెక్టార్లలో కాల్పులు జరగ్గా భారత సేనలు తిప్పికొట్టాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ పదే పదే ఉల్లంఘిస్తోందని ఆదేశాన్ని భారత్ హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అప్పటి నుంచి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. భారత సైన్యం కూడా తిప్పికొడుతోంది. మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. మరోసారి సరిహద్దుల్లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. 11వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాయాది పాకిస్తాన్ ఉల్లంఘించింది. కుప్వారా, బారాముల్లా, పుంచ్ సెక్టార్లలో కాల్పులు జరగ్గా భారత సేనలు తిప్పికొట్టాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ పదే పదే ఉల్లంఘిస్తోందని ఆదేశాన్ని భారత్ హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. భారత సైన్యం కూడా తిప్పికొడుతుంది.